అంటే ఒక కలెక్టర్కి 70,000 వస్తాయి. ఇంకా ఎక్కువ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ. మినిమం 70. దానికి కూడా గైడ్ లైన్స్ ఇచ్చా, మళ్ళీ చెప్పక్కర్లేదు. ఇంకా యు ఆర్ గోయింగ్ అహెడ్. అదే సమయంలో ఏదైతే కుసుమ్ కూడా తీసుకొస్తున్నాం, ఇంకొక పక్క గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నాం, ప్రైవేట్ వాళ్ళు కూడా వచ్చి పెద్ద ఎత్తున సోలార్, విండ్, లేకపోతే పంప్డ్ ఎనర్జీ ఇవన్నీ కూడా వస్తాయి. దాన్ని ఎక్కడికక్కడ అడ్డంకులు లేకుండా క్లియర్ చేసే బాధ్యత కలెక్టర్స్ తీసుకోవాల్సిన మిమ్మల్ని కోరుతున్నా. రాబోయే 5 సంవత్సరాల్లో 10 lakh crores ఇన్వెస్ట్మెంట్ ఈ సెక్టర్లో ఆలోచిస్తున్నాం. ఒక రిలయన్స్ బయోఫ్యూయల్ కింద 500 యూనిట్లు దగ్గర 65,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 2,50,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పుడే మనం మాట్లాడుకున్నప్పుడు సర్క్యులర్ ఎకానమీ అన్నాం. ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ సర్క్యులర్ ఎకానమీ. ఈవెన్ నేను కూడా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేనే ఇచ్చాను. దానికి ఫండ్స్ కూడా పెట్టాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు స్వచ్ఛ భారత్ని ఒక యాక్టివిటీ కింద చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక డిపార్ట్మెంట్ వచ్చింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిపార్ట్మెంట్లు పెట్టారు. దీనిపైన ఫండ్స్ కూడా ఇస్తున్నారు. దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ కూడా ఉంది. ఉన్నారు, వచ్చాడు ఆయన ఇక్కడికి ఇప్పుడు ఈ రోజున. Yesterday he had come, sir. So. Yesterday has come. Yes. కాబట్టి దీన్ని ఇప్పుడు అగ్రికల్చర్ వేస్ట్ ఉంది, ప్యాడీ స్ట్రా ఉంది. దీన్ని మొత్తం తగలబెడుతున్నారు. మన వాళ్ళంతా అగ్గి పెడతా ఉంటారు. దీనివల్ల సో మచ్ ఆఫ్ స్మోక్, సో మచ్ ఆఫ్ పొల్యూషన్. అది కొంతవరకు మనం కానీ కలెక్ట్ చేయగలిగితే ఎక్కడికక్కడ పెట్టుకోగలిగితే స్మాలర్ యూనిట్స్ 20 మెగావాట్లు పెట్టుకోగలిగితే అక్కడికక్కడ కన్వర్ట్ చేస్తారు, పవర్గా కన్వర్ట్ చేస్తారు, వాళ్ళు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. దిస్ ఈజ్ వేర్ వీ హ్యావ్ టు వర్క్ డిఫరెంట్లీ. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు గో ఫర్ రీసైక్లింగ్ ఆర్ రీయూజ్. దట్ ఈస్ వేర్ ఆల్ ఆఫ్ ప్లాస్టిక్ కావచ్చు, లేకపోతే గ్లాసెస్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ వేస్ట్ కావచ్చు, అన్నీ కూడా మనం రీసైక్లింగ్ పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, కొన్ని జిల్లాలు ఉన్నాయి, కొన్ని పర్టికులర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటన్నింటిపైన ఏం చేయాలో మీరు వర్కౌట్ చేయండి. మేము కూడా ఏ విధంగా ఎప్పటికప్పుడు సపోర్ట్ చేయాలో పూర్తిగా సపోర్ట్ చేస్తాం. కావాలంటే రీఓరియంటేషన్ చేసుకుంటాం. అవసరమైతే ఎక్కడన్నా అవసరమైనప్పుడు కొద్దిగా బడ్జెట్లో మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఎప్పుడూ ఆ స్వేచ్ఛ అనుకుంటుంది. అవి కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన లా అండ్ ఆర్డర్లో కూడా ఎక్కడా రాజీ లేకుండా చేయడం. సమ్మర్ ఈజ్ ఎ టెస్ట్ ఫర్ యూ. మళ్ళీ చెప్తాను నేను, ఎక్కడ కూడా నీళ్లు లేవు అనే మాట రాకూడదు. హీట్ వేవ్తో ఏ ఒక్కరూ చనిపోయే పరిస్థితి రాకూడదు. ఎప్పటికప్పుడు అవేర్ కూడా ఎప్పుడో వ్యవస్థ పెట్టాం. ఆ డేటా అంతా కూడా తీస్తాం. ఎప్పటికప్పుడు మీ అందరికీ పంపిస్తాం. మీరు కూడా వాళ్ళకు పబ్లిక్ ఎడ్యుకేషన్ పంపిస్తారు. అవసరమైతే ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు. సివియర్ హీట్ వేవ్ ఉండే ప్రాంతాలన్నీ దే కెన్ క్యాన్సిల్ దేర్ ప్రోగ్రామ్స్ ఆర్ పోస్ట్ పోన్ దేర్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ ఎక్కడికక్కడ చేసి మనం ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేపడదాం. అవసరమైతే అలాంటి సివియర్ హీట్ వేవ్స్ ఉండే ప్రాంతాల్లో బటర్ మిల్క్ కూడా పెట్టండి. ఆ గుడ్ విల్ ఎస్టాబ్లిష్ చేయండి. వాలంటరీగా ముందుకు వస్తే ఒకసారి నేను చూశాను, ఎవరైనా వాలంటరీగా ముందుకు వచ్చి పెడతా ఉంటే కూడా అబ్జెక్ట్ చేసే సందర్భాలు చూశాను, వాళ్ళని హెరాస్మెంట్ చూశాను. ఇది చారిటీ అనేది అందరిలో రావాలి. ఎవరన్నా చారిటీతో ముందుకు వస్తే మనం ప్రోత్సహిస్తే ఇంకా 10 మంది ముందుకు వస్తారు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఫైనల్గా మీరు చూస్తే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కూడా కొన్ని నేను ముందు చెప్పింది టూరిజం ఫస్ట్ ప్రియారిటీ, ఆ తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా అవసరమైతే దీన్ని వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఇప్పటికే ఒక జాయింట్ కలెక్టర్స్కి ఇన్ఛార్జి పెట్టారు. దీనివల్ల కొన్ని దగ్గర ల్యాండ్స్ కూడా ఐడెంటిఫై చేశారు. ఈ ల్యాండ్స్ని అనంతపూర్లో చేశారు ఒక 108 ఎకరాలు, కడపలో 30-40 ఎకరాలు చేశారు, కర్నూలులో ఒక 52 ఎకరాలు చేశారు, ప్రకాశంలో 35 ఎకరాలు చేశారు, తిరుపతిలో ఒక 65 చేశారు, కాకినాడలో ఒక 40 ఎకరాలు చేశారు, ఒక 340 ఎకరాలు చేశారు. ఇంకా అవసరమైతే వీళ్ళని ప్రోత్సహించండి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ని. వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ కూడా తీసుకొని ల్యాండ్ పూలింగ్లు ఎట్లయితే అమరావతి చేసి మానిటైజేషన్తో అమరావతి ప్రాజెక్టు కడుతున్నాము, సేమ్ థింగ్ దే కెన్ ఎర్న్ మనీ, దే కెన్ డెవలప్ ఆ మున్సిపాలిటీలో, ఆ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీ చేసే పరిస్థితి వస్తుంది.
రెవెన్యూ జనరేట్ చేసే తప్ప మనం ఖర్చులు పెట్టలేము. రెండో విషయం కూడా చెప్తున్నాను, ఎక్సైజ్ విషయంలో కానీ లేకపోతే మీకు జిఎస్టీ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్స్ కానీ మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ కానీ ఈ డిపార్ట్మెంట్స్ అన్నింటిపైన మీరు పట్టు సాధించాలి, రివ్యూ చేయాలి. ఏ జిల్లాకు ఆ జిల్లా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ జిల్లాలో రెవెన్యూ కలెక్షన్స్ కూడా మీ ముందర పెడతాను. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. ఏదో కలెక్టర్ అంటే కొన్ని పనులు చేస్తున్నాం కాడ అన్నీ మాకు సంబంధం లేదు, లేకుంటే మీరు చెప్పిందే చేస్తాం అట్లా కాకుండా యు ఆర్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్, ఓవరాల్ ఇన్ఛార్జ్. ఈవెన్ మీరు ఎస్పీ కూర్చొని యువర్ రివ్యూ అబౌట్ ఓవరాల్ లా అండ్ ఆర్డర్ ఆల్సో. దాన్ని ఏ విధంగా మోటివేట్ చేయాలి, ఏ విధంగా ప్రజలను అవేర్నెస్ తేవాలి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేయండి. ముందు మీటింగ్కు ఈ మీటింగ్కు డిఫరెన్స్ చూశారు. నెక్స్ట్ మీటింగ్లో ఈ స్ట్రక్చర్ కూడా లేకుండా క్వశ్చన్ ఆన్సర్స్కి వస్తారు. ఒకటి చెప్పి దాని మీదనే డిబేట్ జరుగుతుంది, ఎందుకు చేయలేకపోయారని. ఆ టైప్ ఆఫ్ ఇన్నోవేటివ్ మెథడ్స్ పోదాం. ఎవరైతే లాస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చారో వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. తక్కువ ఇదైతే పర్ఫార్మెన్స్ రాకపోతే we will compete with each other with a competitive spirit. నాటే ఎవరినో కించపరచాలని కాదు, ఓవరాల్గా ఇవన్నీ చేద్దాం, చేసి మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిద్దాం. ఇట్ ఈస్ పాసిబుల్. అందుకని ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్. నేను అందుకే సిఎస్ గారు కూడా ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఫెసిలిటేట్ చేయడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం మా బాధ్యత. చేసిన తర్వాత అందిపుచ్చుకోవడం మీ అందరి రెస్పాన్సిబిలిటీ. మీకు అందరికి శక్తి సామర్థ్యాలు చాలా ఉన్నాయి. హ్యూమన్ బీయింగ్స్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి. గుంటూరులో ఒక అతను ఇప్పుడు డ్రోన్ ద్వారా హెలికాప్టర్ తయారు చేసే పరిస్థితి వచ్చారు. లేకుంటే ఒక అతను యాప్ డెవలప్ చేసే 14 ఏళ్లలో 96% అక్యురసీ, హార్ట్ హెల్త్. ఇవన్నీ కూడా రాను రాను ఇంకా చాలా వస్తాయి. వీఆర్ గోయింగ్ ఇన్ ఏ ఇన్నోవేటివ్ వే. ఐ వాంట్ ఇన్స్పైర్ పీపుల్. అల్టిమేట్ గా 2047కి ప్రపంచం మొత్తం తెలుగువాడు నెంబర్ 1గా ఉండాలి. భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. అది సాధ్యం, మనం చేద్దాం. దానికి మీరందరూ కూడా కలిసి రావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఎక్సలెంట్ పార్టిసిపేషన్, బాగా ప్రిపేర్ అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ 3 నెలల తర్వాత మళ్ళా కలుద్దాం. మధ్యలో జిల్లాలకు ఇప్పుడు కలుద్దాం. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అని అంటాం. Sir, thank you very much, sir. Okay, I know all of you are very tired, so I don't want to take any. I don't want to talk much. I request Dinesh to propose vote of thanks. Honorable Chief అది Minister. కాకుండా 1 అనౌన్స్మెంట్. నాలాది పార్దంతా కూడా ఉంటే ఓన్లీ 1 టైం సెటిల్మెంట్. యాక్చువల్ గా రేట్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. నో ఇంట్రెస్ట్, నో పెనాల్టీస్. దాని ప్రకారం కట్టేస్తే అది క్లోజ్ చేసేస్తాం. అది కూడా మీరు అందరూ కూడా గైడ్ చేయండి. దాంట్లో ఇంకెక్కడ అనుమానం అవసరం లేదు. ఆ రోజు ఏ రేట్ ఉందో ఆ రేటే కలెక్ట్ చేస్తాం. దాని మీద ఇంట్రెస్ట్ లేదు, పెనాల్టీ లేదు. ఓకే. Honorable Chief Minister, all the honorable ministers, respected Chief Secretary, Principal Secretary, Secretaries and Additional Secretaries of Chief Minister's Office, Special Chief Secretaries, Principal Secretaries, HODs and all my fellow colleagues, a very good evening to you all. 2 days, 22 hours straight, 600 slides, around 150 district specific issues discussed, more than 100 resolved. What a rally, sir. It's really a phenomenal experience for the first time for the collectors who presented their district growth plan sitting on a hot seat. And preparing for this conference itself, it's a learning experience which no academy can teach us. And especially with the help of our learned secretaries, for the zonal secretaries as well as the district secretaries, it was a great learning opportunity, sir. I request the Honorable CM to guide us in all the in the progressive track and correct us if you are off track. And it's an enriching and learning experience from the wisdoms of Honorable CM and all the senior ministers and secretaries. In a nutshell, sir, what we learned is backwardness of region is an option. The legacy issues are created by those who led us. Thinking differently is
the need of the hour, problem solving, and improvise the existing system if it is working, and innovate and change if it is not working with the careful validation.